చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? ఫైన్ అమ్మా. మురళి గారు, దుష్ట ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అనేది రావటం సర్వసాధారణం, వస్తూ ఉంటాయి రకరకాల. అందున ఈ చెడ్డ ఆలోచనలు పూజ చేసుకునేటప్పుడు మాత్రం రెడీగా ఉంటాయి. పూజ కూర్చున్నాడా కమాన్ అని చెప్పి బుర్ర అంతా చెడు ఆలోచనలతో నిండిపోతుంది. అంటే చెడ్డ అంటే లైక్ ఒక్కొక్కసారి ఏదైనా యాక్సిడెంట్స్ అయిపోతున్నాయేమో, లేకపోతే ఏదైనా జరిగిపోతుందేమో, ఇట్లాంటివి కూడా కీడు 100 రకాలు అనుకోరా. ఇంకా రకరకాలు కీడుని శంకిస్తూ ఉంటుంది ఒక్కోసారి మనసు. సో ఇట్లా ఈ ఆలోచనల నుంచి బయటపడాలి అని అంటే ఎట్లాంటి పరిహార మార్గం అనేది ఏదైనా ఉందా? అసలు బయటపడే మార్గం ఉందా? దీనికి మరొక విషయాన్ని కూడా యాడ్ చేద్దాము. ఇంట్లో తరచూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడం కానీ, సరిగ్గా నిద్ర పట్టకపోవడం కానీ, అదేవిధంగా కలహాలు అధికంగా కలగడం కానీ, బయట అంతా బాగానే ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళగానే ఏదో తెలియని ఒక ఈగో ఫీలింగ్, ఇట్లా ఒక 100 కిరీటాలు వచ్చేస్తాయి కొందరికి. భార్యలు ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తుంటారు, అందరితో నవ్వుతూ మాట్లాడతాడండి మా ఆయన, నాతోటే ముచ్చుమొహం వేసుకుని కూర్చుంటాడు అని అంటుంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఒక విషయం ఏమిటి అంటే, వారి ఇంట్లో ఏమైనా చిత్రపటాలు కొంత ఇబ్బంది కలిగించేటువంటివి ఉన్నాయా చిత్రపటాలు చూసుకోవాలి. గోడలకు ఏమైనా చిత్రపటాలు, కొంచెం కాళీ అమ్మవారు ఉంది ఉదాహరణ, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లైక్ ఉదాహరణ చెప్తున్నా. ఇంకా ఏమైనా మనకు ఇబ్బంది కలిగించేటువంటివి ఉన్నాయా? లేదా ఏమైనా పగిలిపోయినటువంటి చిత్రపటాలు పూజా మందిరంలో కానీ ఇక్కడ కానీ, లేదా ఇవాళ ఒకతను ఒక సుమారుగా 7 ఫీటు హైటు, అదేవిధంగా 7 ఫీటు అడ్డం ఉండేటువంటి ఒక దుర్గామాత అమ్మవారిది పెద్ద ఆ ఫోటోని చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. అంత పెద్దది. వాళ్ళు వెళ్ళంగా, ఇంటి నుండి బయటికి వెళ్ళంగా, మళ్ళీ తిరిగి రాంగా చూస్తూ వెళ్ళిపోయేటువంటి క్రమంలో గత అంటే అమ్మవారు ఇబ్బంది పెట్టిందని కాదు, కానీ అది పెట్టకూడని ప్లేస్లో పెట్టకూడదు. అది ఉంచాల్సినటువంటి సమయంలో దాన్ని పెడితే బాగుంటుంది. సో ఇవాళ ఇక తనకు ఏమనిపించిందో ఏమో తీసుకువచ్చి గుళ్ళో పెట్టి వెళ్ళిపోయాడు. అంత పెద్దదా? అంత పెద్ద, నేనే షాక్ అయిపోయినా. ఇంత పెద్ద తీసుకువచ్చి దానికి మొత్తం లైట్లు, కింద కాళీ అమ్మవారు, ఇటు పక్కన లక్ష్మి సరస్వతి ఎవరో ఉన్నారు. మొత్తం అంత పెద్ద ఫోటో ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదా అంటే చెప్తున్నా. ఎక్కడ పెడతారు దాన్ని? పెట్టిపోయింది ఆయన. సో అట్లా ఉంటుంది. అంటే నేను అనేది ఏమిటంటే కొన్ని చిత్రపటాలు ఉండకూడదు ఫస్ట్. ఇక రెండో విషయం ఏమిటంటే, ఇంట్లో గడియారాలు అవి ఆగిపోవడం కానీ, లేదా ముళ్ళు విరిగిపోయినా అది నడుస్తూ ఉంటుంది, అలాంటిదైనా, చిరిగిపోయినటువంటి వస్త్రాలు ఏమైనా ఉండడం కానీ, దాచిపెట్టడం కానీ, ఇది నా సెంటిమెంట్ అని కొందరు దాచిపెట్టుకుంటూ ఉంటారు. వెంట్రుకలు బాగా ఊడిపోయి కింద పడిపోవడం కానీ, అంటే ఈ యొక్క దూసుకున్నటువంటి వెంట్రుకలు సరిగ్గా, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేని క్రమం రెండో విషయం. ఇక మూడో విషయం ఏమిటి అంటే, ఇంట్లో కొందరు చిత్రాతి చిత్రమైనటువంటి కలర్స్ ఎంచుకుంటారు. ఇంటికి కొత్తగా నిర్మించుకునేటువంటి ఇంటికి ఒకరు కంప్లీట్ బ్లూ కలర్ వేసేస్తారు. అదేవిధంగా కంప్లీట్ మనకు గ్రీన్ వేస్తారు, థిక్ గ్రీన్. లైట్ గ్రీన్ వేరు, థిక్ గ్రీన్ వేరు. మళ్ళా కొందరు రెడ్ కలర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, విన్నారా? సో ఇలాంటివి, ఈ కలర్స్ మనము వినియోగించుకున్న ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఇన్ని రకాలైనటువంటి చీపురు, అది మనకు ఈ యొక్క వంటగదిలో చీపురు పెట్టకూడదు. ఇన్ కేస్ వంటగదిలో చీపురు ఏమైనా పెడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ
చేయకుండా ఉండాలి. ఇక ఏమిటి అంటే పూజా మందిరానికి సంబంధించి కానీ, మీ హాల్ కానీ, కిచెన్ కానీ కొంత పీస్ అంటే కంప్లీట్గా ఇంటికి సంబంధించి ప్యూర్ వైట్ కానీ, లేదా లైట్ పింక్ కానీ, లైట్ గ్రీన్ కానీ, అదేవిధంగా లైట్ బ్లూ, థిక్ బ్లూ కాదు, మళ్ళీ చాలా లైట్ డార్క్ లైట్ బ్లూ, ఆ విధంగా ఇలాంటి కలర్స్ను వీరు వినియోగించుకోవడం ద్వారా ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంతే, డార్క్ కలర్స్ వేయకూడదు. నేను చూపిస్తా. మా ఇంటి ముందు అయితే కంప్లీట్ గ్రీన్, మన బ్లూ కలర్ వేసేసిండు ఆయన. ఎప్పుడూ ఆరోగ్య సమస్యలే. ఇక అది ఇక వారిది వేరే కథ చెప్పాను వారికి. అయితే ఈ విధంగా ఉంటవి కొన్ని కొన్ని మనం స్వతహాగా చేసుకున్నటువంటివి చాలా ఉంటవి. ఇంకా అదే విధంగా ఇంటి గోడలకు ఏమైనా ఫోటోలను, చనిపోయినటువంటి వారి ఫోటోలను కూడా అంటే కొన్ని కొన్ని చోట్లోనే పెట్టుకోవాలి. వాస్తవానికి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. అదేవిధంగా ఆహ్లాదానికి సంబంధించినటువంటి చిత్రపటాలను, ఏమైనా సీనరీస్ కానీ కొంత ఉండేటువంటివి హాల్లో పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాకు అద్భుతమైనటువంటి పరిస్థితి కావాలి అనుకుంటే రావి చెట్టుకు సంబంధించినటువంటి రావి పుల్లలను సేకరించాలి. రావి పుల్లలను సేకరించి ఎండిపోయినటువంటి చిన్న చిన్న పుల్లలు, వీటిని చక్కగా కూడా ఒక మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలో ఈ యొక్క రావి పుల్లలను వేసి ముద్ద కర్పూరంతో వాటన్నింటినీ కూడా చక్కగా కూడా కాస్త ఆవు నెయ్యి, అదేవిధంగా కొంత ధూపము, దీంతో పాటుగా కొంత శర్కర, అదేవిధంగా కొంత సాంబ్రాణి, లైక్ మనకు ఇదే ధూపమే సాంబ్రాణి, ఇవన్నీ కలిపి ప్రతిరోజు సీరియల్గా ఒక 11 రోజులు వేయాలి. 8:30 నుంచి 9:30 లోపు డే బై డే వేయడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి ఆ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోయి గుడ్ ఎనర్జీ మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవి ఆలోచనల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా మంచి ఆలోచనలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం చివరిగా చెప్పి క్లోజ్ చేస్తాం. మనస్సు అనేటువంటిది కోతి. ఇంతకుముందు గత వీడియోలో కూడా నేను చెప్పి ఉన్నాను ఎక్కడో. మనస్సు కోతిది కనుక దీనిని ఎవ్వరు కోతిని కంట్రోల్ చేయగలుగుతారా? కోతిని దాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. దాని మెడకు తాడు కట్టే పరిస్థితే కావాలి. ఇప్పుడు నేను అడిగేది అది లేదా? నేను అదే చెప్తున్నా. మనసు అంటే కోతి అంతే, ఎవ్వరి వల్ల కాదు, కేవలం వారి వల్ల మాత్రమే. వారి మనసును వారి చేతిలోనే ఉంటుంది, వారు చేసుకునేటువంటి సాధన మాత్రమే. కూర్చోవాలి 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 కూర్చోవాలి. మినిమం ఎవరైతే ఈ యొక్క మఠం వేసుకొని కింద కూర్చుంటారు కదా, వీరు సుమారుగా ఒక 5 గంటలు కూర్చున్న చోటనే లేవకుండా ఎవరైతే కూర్చుంటున్నారో కాలు తిమ్మిరెక్కుతుందని కానీ లేదా అది అవుతుందని కానీ, మీరు నమ్మండి నమ్మకపోండి, ఉదయం 6 గంటలకు 6:30 7 కూర్చుంటే సాయంత్రం 6:30 7 లేచేవాడిని నేను. మీరా? ప్రామిస్. ఏం చేసేవారు అంతసేపు? జపం అంతరం లేచేవారు కాదా? వాష్రూమ్స్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఒక్కసారి మధ్యలో లేవడం, అది ఎంత 5-10 నిమిషాలు అంతే. ఏదో అమ్మాయి ఇంతసేపు నేను కూర్చున్నాను, ఒక 10 నిమిషాలు తిరుగుతాను, లేదా ఒక ఫోన్ మాట్లాడతాను, నేను వానికి చెప్తాను, అలాంటి భావన ఏం లేదు. లేచినావా, మన పని మనం చేసుకున్నావా, మళ్ళీ వచ్చినావా, కంఠస్నానం చేయాలి పక్క, చేసినావా మళ్ళీ కూర్చున్నావా, మళ్ళీ జపం పూర్వోక్త సంకల్ప ప్రకారేణ. ఇట్లా చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. ఇట్లా చేస్తే ఆ మనసు ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. ఈ 5 అవర్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ముందు ఒక 20 నిమిషాలు కూర్చోండి, పెంచుకుంటూ ఇలా 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 మీరు ఒక 5 అవర్స్ నేను కూర్చోగలుగుతున్నాను అనుకుంటే సూపర్. మనసు మీకు ఏకాగ్రత అయినట్టే. ఇక అంటే అద్భుతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళబోతారు. కనుక ఇంతటి ఓపిక మనకు కావాలంటే సాధన. శివ పంచాక్షర మంత్రం చేయండి ప్రజెంట్, అంతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, అంతే. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో అది కూడా ఫస్ట్ అసలు టు స్టార్ట్ విత్ దీంతో స్టార్ట్ చేసుకుని మార్పులు వచ్చి మనసును కూడా కంట్రోల్ చేసుకునే అది అన్ని పోను 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 అమ్మయ్యా అనుకుంటది. కళ్ళు మూసుకునేసరికి మీకు ఇక్కడ ఒక బిందువు కనబడుతుంది. ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి
భగవంతుని ఇక్కడ ఇమాజినేషన్ చేసుకోవాలి. ఉమ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇమాజినేషన్ చేసుకొని మీరు ఇక్కడ చూడగలిగితే అప్పుడు ఆ లైట్ అనేది వెలుగుతుంది, ఈ మనసు అనేది ఆగిపోతుంది. అంతే, ఖచ్చితం. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞత. నమస్తే. మహాదేవ.